मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఈ కారు ఒట్టి కారు కాదు, ఇది ఒక సొల్యూషన్. ఇదే ఫ్యూచర్. ఇది నీళ్ళ వెళ్ళేటప్పుడు బోటుగా మారుతుంది. ఈ కారు చాలా బాగా ఎగురుతుంది. ఈ కారు జట్టులాగా చాలా వేగంగా వెళ్తుంది. అలానే వెళ్ళలేని చోట్ల కూడా ఇది చిన్నదయ్యి వెళ్తుంది. ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇది బైకుగా కూడా మారుతుంది. అంతటికంటే ముఖ్యంగా పొల్యూషన్ రేట్ చెప్పాలంటే 0, ఎందుకంటే ఇది వాటర్ లో వర్క్ అయ్యే కార్. ఐఎమ్ డామ్ షూర్ ఇలాంటి కార్ని ఎవరు కనిపెట్టలేరు. ఇదే నా జూమీ. అంతా సూపర్ గా ఉంది. ఈ బ్లూ ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు చెప్పిన ఫ్యూచర్స్ ఈ కారులో నిజంగానే ఉందా? చెప్పు. అవును సార్, ఇంకా కొన్ని ఫ్యూచర్ ని నేను చెయ్యాలి. వాటి డెమోని నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. ఎక్సలెంట్ పరీష్, నా దగ్గర నీకు ఒక ఆఫర్ ఉంది. నీలాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తే నా కంపెనీకి అవసరం అవుతుంది. నా కంపెనీలో నీకు తగిన పని ఇస్తాను, వస్తావా? నిజంగానే చెప్తున్నారా సార్? ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఒక కండిషన్, నువ్వు కొత్తగా కనిపెట్టిన ఈ జుమ్మి ఒకే నెలలో తప్పకుండా పూర్తి కావాలి. అది చాలా ముఖ్యం. నువ్వు చెప్పిన అన్ని ఫీచర్స్ అందులో ఉండాలి, బ్లూ ప్రింట్ లో ఉన్నట్టుగా. ఖచ్చితంగా ఉంటుంది సార్. అదేలాగా మీ ఆఫీసులో నాకనే ఒక చోటుని ఇవ్వండి. వెరీ గుడ్ యంగ్ మ్యాన్, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఇదిగో నా కార్డు, ఉంచుకో. నా కారు పూర్తి చేశాక నన్ను కలువు. షూర్ సార్, నేను మీకు వెంటనే కాల్ చేస్తాను. జూమీ, నీ వల్ల నాకు సార్ కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది. రేపే వాళ్ళు నేను చూడడానికి వస్తున్నారు. ఒక డెమోని చూసి వాళ్ళు ఓకే అన్నారంటే ఆ జాబ్ నాకే దొరుకుతుంది. సరే, నేను విశ్రాంతి తీసుకుంటా. బాయ్ బాయ్. అన్నా కాస్త ఆగండి, నా కారుని చూసారా? లతీష్ లఫోడియా. అరే పరేష్, రా రా. నీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు. మంచిదైంది నువ్వు వచ్చేసావు. మీరు నా కార్ని దొంగలించి ఇక్కడికి తెచ్చారు. ఇప్పుడు వీళ్ళందరి ముందు ఇది మీ ఇన్వెన్షన్ అని చెప్తున్నారు. ఎందుకు నువ్వేలా అబద్ధం చెబుతున్నావు? నేను అబద్ధం చెప్పలేదు, మీరే అబద్ధం చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈయన నిజంగానే ఒక మోసగాడు. నా కార్ని దొంగలించాడు. ఆ కార్ నేనే కనిపెట్టాను. నువ్వు నోరు తెరిస్తేనే అబద్ధం చెబుతున్నావు. ఇక్కడ అబద్ధం చెప్పి దొంగలించింది నువ్వే. అది మర్యాదగా ఇచ్చేసాయి. నా చోటుకొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్ను అరెస్ట్ కూడా చేయించగలను. నువ్వు చేసిన పనికి నేనే నిన్ను అరెస్ట్ చేయించాలి. నేను కష్టపడి ఆ కార్ని రెడీ చేశాను, కానీ నువ్వు దొంగతనం చేశావు. సార్, నేను ఏం తప్పు చేయలేదు సార్. మీరు నన్ను వదలండి. తనని అరెస్ట్ చేయాలి. తనే నా కార్ని దొంగలించాడు. ఆ కారు నాది సార్. నోరు మోయి మాట్లాడకు. లతీఫ్ అంటే ఎంత గొప్పవాడు, అతనికి ఎంత గౌరవం ఉంది. పబ్లిక్ లో అందరికీ అతను తెలుసు. ఆయన తప్పుగా అంటున్నావు. నీలాంటి వాడు మతి పోయి ఏదో ఒకటి వాగితే అది నమ్మి మేము అతను అరెస్ట్ చేస్తాం అనుకుంటున్నావా? లేడీస్ అండ్ జెంట్మెన్, మమ్మల్ని క్షమించండి. ఇకపై మీకు ఈ సమస్య ఉండదు. రారా, బాయ్ బాయ్. భూతం బాస్, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇక మీద నా జీవితంలో నేను దొంగతనం చెయ్యను. ఐ యామ్ సారీ. సారీ అడిగావు సరే, కానీ దొంగతనం చేసినందుకు నీకు ఖచ్చితంగా శిక్ష ఉంది. ఓ, అయితే మనం ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి అప్పగిస్తామా? ఓకే బాస్, ఐస్ క్రీమ్ మేము త్వరగా తినేసి వస్తాం, దిగులు పడకండి. అరే బోతాలు బాస్, పకేలా. అరే లోగు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా? ఈ ఐస్ క్రీమ్ దొంగని వెంటనే తీసుకెళ్ళండి. ఈ దొంగతనానికి ఎలాంటి శిక్ష విధించాలో అవన్నీ శిక్షలు విధించండి. అలాగే చేస్తాను బోతాల బాస్. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే.
తప్పు చేసిన ఈ ఇద్దరు క్రిమినల్స్ కి తప్పకుండా శిక్ష పడుతుంది. ఇంకొక క్రిమినల్ ఎలా? మనం ఒక్కనే కదా పట్టుకున్నాం. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ లోగోకి అంత టాలెంట్ ఉందా? అయినా పట్టుకున్నాడు. నన్ను ఎందుకని అలా చూస్తున్నారు? మీరు వెళ్ళి నా కార్ని దొంగతనం చేసిన వాడిని చూడండి. వాడిని గొప్పవాడు అంటున్నారు, కానీ వాడు అలాంటి వాడు కాదు. అది నిజంగానే నా కారు. ఏ కారు అంటున్నావు? అదిగో ఆ కారే. బాస్, ఆ లఫ్డియా అబద్ధం చెప్పాడు బాస్. పనిపిస్తానన్న సాగుతో వీడి కష్టాన్ని దోచుకున్నాడు. అలాంటి పని చేసి అబద్ధం చెప్పిన వాడిని ఖచ్చితంగా ఏ శిక్ష విధించాలి? ఇంకేం దొరుకుతుంది? అతను చేసిన నేరాలకు భూతాల బాసు వేసే శిక్షే. డమ్ డమ్ డమ్, వెంటనే అతనికి శిక్ష పడాలి. సార్ ఒక్క నిమిషం చూడండి. వీళ్ళే బీబీ జాన్సన్, అమెరికాలో పెద్ద కార్ డిస్ట్రిబ్యూటర్స్. ఇంకా వీళ్ళిద్దరు టాంగ్ పాంగ్ బ్రదర్స్ ఫ్రమ్ చైనా కార్ కంపెనీ. హలో సార్, అలా అయితే మీరు నాతో డీల్ కన్ఫర్మ్ చేయబోతున్నారా? ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వెల్, ముందు దీని గురించిన డెమో చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓ యా, ఎస్, అది ఇప్పుడే మనం చూద్దాం. ఈ కార్ మాత్రం కాదు, ఇది ఒక అద్భుతం. ఇది ఒక భవిష్యత్ కారు. ఇది నీళ్లతో నడుస్తుంది. ఇది ప్రపంచం కాలుష్యం నుండి విడుదల చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా జెట్ గా కూడా ఉపయోగిస్తుంది. వెళ్ళలేని చోట్ల కూడా ఆకారాన్ని తగ్గించుకుని బైక్ గా మారి ప్రయాణం చేయడానికి ఇది రెడీగా ఉంటుంది. సౌండ్ రాదు, సమస్య ఉండదు, నీళ్లు కూడా వృధా కాదు. ఇది ఎలా ఉంది? నా యొక్క జినీ. ఇది చాలా మంది జీవితాన్నే మారుస్తుంది. ఇందులో 0% సౌండ్ వస్తుంది. ఇదే సౌండ్ చేయరన్నా. ఇదంతా వేస్ట్. ఒక నిమిషం ఉండండి సార్, ఇందులో ఏదో సమస్య ఉందనుకుంటాను. దీంట్లో ఉండే మిగతా ఫీచర్స్ మనం చూద్దాం. అన్ని సూపర్ గా ఉండబోతున్నాయి. దీనిలో వాయిస్ కమాండ్ కూడా ఉంది సార్. జినీ, ఓపెన్ సన్ రూఫ్. జినీ, ఫ్లై. హెలికాప్టర్ గా మారు. ఇంతకుముందు సూపర్ గా ఉండింది, ఇప్పుడు దీనికి ఏమైంది? దీని ట్రాఫిక్ మోడ్. ట్రాఫిక్ మోడ్ ఆఫ్ ఆఫ్ ఆఫ్. ఇవన్నీ నేను బాగు చేస్తాను. అరే, నేను ఇంకొక విషయం చెప్పడానికి మర్చిపోయాను. ఈ కారు నీళ్ల వల్లనే నడుస్తుంది. అంతా సూపర్ గా ఉంది. నేను నా మర్యాద కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అంతా అద్భుతంగా ఉండబోతుంది. ఇంతవరకు మీకు చూసిందంతా మేము ఊరికే చెక్ చేశానంతే. ఇప్పుడే నిజమైన డెమోని చూడబోతున్నారు. ఈ సూపర్ కార్ ని ఎవరు కనిపెట్టారంటే మన కొత్త ఇంజనీర్ పరేష్. పరేష్ కి అభినందనలు చెప్పండి. ఈ కార్ పరేషే లేకుంటే తయారై ఉండేదే కాదు. దీని గురించి చెప్పడానికి ఇప్పుడు నేను ఆయన ఇక్కడికి పిలుస్తాను. ఆయన ఇక్కడికి వచ్చి డెమో గురించి చెప్తే బాగుంటుంది. త్వరగా డెమో ఇవ్వు, లేకపోతే నీకు సమస్య అవుతుంది. వీడు వాయిస్ కమాండ్ అని అది వినదు. తర్వాత వీడు నా పేరు చెడగొట్టడానికి ఇలా చేశాడని వీడి మీద నిందేస్తాను. అప్పుడు నాకు ఏ సమస్య ఉండదు. అన్ని సమస్యలు వీడికే.
సార్ అది వాడి కారు సార్. వాడి మాటలు వినకుండా ఎలా ఉంటుంది? మిస్టర్ పారిష్, మీతో కాంట్రాక్ట్ సైన్ చేయడానికి నేను ఇష్టపడుతున్నా. నాకు తెలిసిన పెద్ద క్రియేటర్ మీరు మాత్రమే. మిస్టర్ లఫ్రియా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమిటి? నేనా? అవునవును, పరేడ్ గురించి నేను చాలా చెప్పాలి. అతను చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఎందుకలా సమర్థించుకుంటున్నావు? నాకెందుకో మీరు వేరేదో చెప్పాలనుకుంటున్నారనుకుంటా. అరే ఏంటి సార్ మీరు? త్వరగా సారీ అడగండి. వాళ్ళందరూ ఫారిన్ డిస్ట్రిబ్యూటర్ సార్. ఫ్యూచర్ లో ఎప్పుడు మనతో డీల్ పెట్టుకోరు. సారీ, నువ్వు చేసింది నేను చేశానని చెప్పి తప్పు చేశాను. నన్ను క్షమించు, నిజంగానే అడుగుతున్నాను. చాలా థ్యాంక్స్ భూతాల బాసు టకేలా పకేలా. మీరు నాకు హెల్ప్ చేయకుండా ఉండుంటే నా అద్భుతమైన ఇన్వెన్షన్ వాళ్ళ చేతిలో నాశనం అయ్యి ఉంటుంది. ఇది మా కర్తవ్యం బాబు. అవును, మా కర్తవ్యం కూడా. మీ ఇద్దరికి ఇంకో కర్తవ్యం కూడా ఉంది. ఏమిటది? రాత్రి నిద్రపోవడానికి మీకు సాయం చేయాలా? ఈ రాత్రికి మీకు కావలసిన సాయాలన్నీ చేసేసాం బాస్. అలాగా? బర్గర్ ట్రీ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ దాక్కోడానికి వసతి గల 3 రూములు ఉన్నాయి బాస్. ఆ రూముల్లో గనుక వెళ్లి చూస్తే ఒక టన్నల్ ఉంటుంది. ఆ టన్నల్ లోపలికి వెళ్లి చూస్తే మీరు పడుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పించాను. అక్కడికి వెళ్లి మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంకెందుకు మనం వెయిట్ చేయాలి? పదా, మనం బయలుదేరదాం.